అందరికీ నమస్తే అండి. దేశం మొత్తం మీద ఒక సంచలనమైన తీర్పు ఇచ్చింది మదురై కోర్టు. తమిళనాడు హైకోర్టు మదురై ధర్మాసనం నిన్న ఇచ్చిన తీర్పు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 2020 జూన్ 19వ తేదీన దేశవ్యాప్తంగా కోవిడ్ లాక్డౌన్ అమల్లో ఉన్నప్పుడు అక్కడ తూత్తుకుడి జిల్లా పరిధిలోని సత్తాన్కులం పోలీస్ స్టేషన్ పరిధిలో జయరాజ్ అనే వ్యక్తి, అతని వయసు 59-60 ఏళ్ళు ఉంటాయి. సాదాసీదా బిలో మిడిల్ క్లాస్. ఆ ప్రాంతంలో మొబైల్ దుకాణం నడుపుతూ ఉంటాడు. అప్పుడు కోవిడ్ లాక్డౌన్ టైంలో ఈ వ్యాపారాలు అందరూ కూడా ఏ విధంగా ఇబ్బంది పడ్డారో, వాళ్ళ కుటుంబ పోషణకి ఎంత ఇబ్బంది అయిందో అందరికీ తెలుసు. లాక్డౌన్ పరిస్థితులు మనందరం కళ్ళారా చూసి వచ్చిన వాళ్ళమే. ఆ టైంలో అతను లాక్డౌన్ ఉన్న టైంలో మొబైల్ దుకాణం నిర్వహించాడని పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకువెళ్ళారు. ఆ రోజు సాయంత్రం 6-6:30 ఆ టైంలో అతను కుమారుడు బెన్నిక్స్ కూడా వెళ్ళాడు. మా నాన్నగారిని అరెస్ట్ చేశారు అని చెప్పి పోలీసుల్ని ప్రశ్నించడానికి వెళ్తే ఆ బెన్నిక్స్ వయసు 31-32 సంవత్సరాలు ఉంటుంది. అతన్ని కూడా పోలీసులు పోలీస్ స్టేషన్లోనే ఉంచారు. ఆ ఇద్దరిని కూడా ఆ రోజు రాత్రి జూన్ 19, 2020 రాత్రి 8 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు పోలీస్ స్టేషన్లో చిత్రహింసలకు గురి చేశారు. లాఠీలు, కర్రలు, రాడ్లు ఏది దొరికితే దాంతో చిత్రహింసలకు గురి చేశారు. ఆ టైంలో బయట ఈ బెన్నిక్స్ సోదరు అంటే జయరాజ్ కుమార్తె జెన్సెన్ ఆమె వెళ్ళి చూసినప్పటికీ వాళ్ళ చేతులు కందిపోయి ఉన్నాయి, వాళ్ళ ఒంటి మీద గాయాలు ఉన్నాయి. అప్పుడే ఆమె గట్టిగా అడిగితే ఆమెను పంపించేశారు. రేపు పొద్దున్నల్లా మీ ఇంట్లో ఉంటారు, మీ తండ్రి మీ సోదరుడు ఇద్దరు రేపు పొద్దున్న మీ ఇంట్లో ఉంటారమ్మా, ఇప్పుడు వెళ్ళిపో అని చెప్పి పోలీసులు ఏదో కన్విన్స్ చేసి పంపించారు. ఆమె ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది. సరే మార్నింగ్ వస్తారులే అనుకున్నారు. వాళ్ళు తెల్లారేసరికి విపరీతమైన రక్తపు గాయాలు, ఒళ్ళంతా కందిపోయింది. ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నారు. ట్రీట్మెంట్ తీసుకొని జూన్ 23వ తేదీన ఇద్దరు కూడా కన్నుమూశారు. మెదడు నుంచి తీవ్రమైన రక్తస్రావం, మెదడు నుంచి రక్తనాళాలు చిట్లిపోయాయి, కాళ్ళు చేతులు కందిపోయాయి, ఒళ్ళంతా కూడా పచ్చి నొప్పి, అంత తీవ్రంగా కొట్టారనమాట ఇద్దరు తండ్రి కొడుకుల్ని పోలీసులు. అలా కొట్టిన వాళ్ళలో ఇన్స్పెక్టర్ ఎన్ శ్రీధర్, ఎస్ఐలు పి రఘు, గణేష్ అండ్ కె బాలకృష్ణన్ అండ్ మరో ఎస్ఐ పాల్ దొరై, అతను కోవిడ్ కారణంగా చనిపోయాడు ఆ మధ్య. అలాగే హెడ్ కానిస్టేబుల్స్ ఎస్ మురుగన్, ఏ సామిదురై, కానిస్టేబుళ్ళు ఎం ముత్తురాజ్, ఎస్ చెల్లాదురై, థామస్ ఫ్రాన్సిస్ అండ్ వేయిలుముత్తు, ఇలా మొత్తం 9 మంది, ఒక సిఐ, 3 ఎస్ఐలు, 5 కానిస్టేబుల్ అనమాట. వీళ్ళందరూ కలిపి రాత్రి అంతా వాళ్ళని చిత్రహింసలకు గురి చేస్తూనే ఉన్నారు. దాంతో వాళ్ళు 3 రోజుల తర్వాత చనిపోవడంతో ప్రభుత్వం ఈ కేసును సీరియస్గా తీసుకుంది. మద్రాస్ హైకోర్టు సిబిఐ విచారణకు అప్పచెప్పింది. సిబిఐ వాళ్ళు ఇమీడియట్గా రంగంలోకి దిగారు. వాళ్ళు దాదాపుగా ఒక 1.5 ఏళ్ల పాటు డెప్త్గా ఇన్వెస్టిగేట్ చేసి ఫస్ట్ ఛార్జ్ షీట్ ఏమో 2022లో ఒక ఛార్జ్ షీట్ వేశారు. ఆ తర్వాత నుంచి పోలీసులు సిబిఐ వాళ్ళు ఛార్జ్ షీట్లు వేస్తూ ఓవరాల్గా నేరం జరిగినట్టు నిర్ధారించారు. ఈ 9 మంది పోలీసులు అత్యంత పాశవికంగా కర్కశంగా వ్యవహరించినట్టు నిర్ధారించారనమాట. దీనిలో పోలీసుల మీద నమోదు చేసిన సెక్షన్లు ఏంటంటే ఐపీసీ సెక్షన్ 302, తండ్రి జయరాజ్ కొడుకు బెన్నిక్స్ మీద కర్రలు, ఇనప రాడ్లతో తీవ్ర దెబ్బలు కొట్టి వాళ్ళ మరణానికి కారణమయ్యారు. పోస్ట్ మార్టం నివేదికలో కూడా అసాధారణ గాయాలు బయటపడ్డాయి, లోపల ఇంటర్నల్ పార్ట్స్ దెబ్బతిన్నట్టు బయటపడ్డాయి. అలాగే అక్రమ నిర్బంధం, అంటే కోవిడ్ లాక్డౌన్లో మొబైల్ దుకాణం సమయం మించి తెరిచాడని తప్పుడు ఆరోపణలతో అతన్ని అరెస్ట్ చేసి లాకప్లో పెట్టారు. నిజానికి ఈ నేరానికి వాళ్ళు అంత తీవ్రమైన శిక్ష వేయాల్సిన పని లేదు, లాకప్లో పెట్టాల్సిన పని లేదు. కానీ వాళ్ళు లాకప్లో పెట్టడాన్ని సమర్థించుకోవడానికి అదనపు సెక్షన్లు చేర్చి కొన్ని ఆధారాలు మాయం చేశారనమాట. అలాగే చిత్రహింస ఐపీసీ 330 అండ్ 331, రాత్రి 8 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు నాన్ స్టాప్గా కొట్టడం, లాఠీలు, బల్లలపై రక్తపు మరకలు కూడా సిబిఐ కనిపెట్టిందనమాట. సిబిఐ ఇన్వెస్టిగేషన్లో ఎక్కడైతే లాకప్లో ఈ తండ్రి కొడుకులను ఉంచారో అక్కడ లోపల రక్తపు మరకలు కనిపించాయి, ఆనవాళ్ళు కనిపించాయి. అలాగే ప్రత్యక్ష సాక్షులు చాలామంది చెప్పారు. అండ్ ఈ సోదరు కూడా, ఎవరైతే బెన్నిక్స్ సోదరు ఉందో జెన్సన్, ఆమె కూడా సిబిఐకి వాంగ్మూలం ఇచ్చింది. నేను వెళ్ళేసరికి లోపల నా తండ్రి నా సోదరుడు అరుస్తున్నారు, వాళ్ళ చేతులు కందిపోయి ఉన్నాయి, పోలీసులు నన్ను పంపించేశారు అని కీలకమైన వాంగ్మూలం ఆమె ఇచ్చిందనమాట.
సో అలాగే వీళ్ళ మీద తప్పుడు సాక్ష్యాలు సృష్టించడం, రికార్డులు తారుమారు చేయడం. ఎందుకంటే ఆ తండ్రి కొడుకులను చంపేశారు. దాన్ని సమర్థించుకోవడానికి తప్పుడు సాక్ష్యాలు సృష్టించారు, రికార్డులు తారుమారు చేశారు, అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని డిలీట్ చేశారు. అండ్ ఆ ఇతర పోలీసులతో కలిసి ఈ చర్యకు పాల్పడ్డారనమాట. సో అందుకే పోలీసులు సిస్టమ్ అంటే అక్కడ హైకోర్టు అండ్ సిబిఐ ఈ కేసుని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని చాలా లోతుగా దర్యాప్తు చేశారు. ఈ 9 మంది పోలీసులు తప్పించుకోవడానికి వీల్లేదు. సో చాలా అత్యంత కర్కశంగా, క్రూరంగా వ్యవహరించారు అని సిబిఐ నిర్ధారించి సో మొత్తం ప్రాసిక్యూషన్లో సిబిఐ పూర్తిస్థాయి ఆధారాలు సమర్పించింది. అండ్ కేసు విచారణలో కోర్టు కూడా పూర్తిస్థాయి ఆధారాలు తీసుకొని క్రాస్ చెక్ చేసుకొని సీన్ రీకన్స్ట్రక్షన్ చేయించి లీగల్గా పూర్తిగా కన్విన్స్ అయిన తర్వాతనే నిన్న జడ్జిమెంట్ వచ్చిందనమాట. సో దీని ప్రకారం ఏప్రిల్ 5వ తేదీన శిక్ష తీర్పు వచ్చింది. సో దాన్ని అంటే దీనికి అప్పీల్ చేసుకునే అవకాశం కూడా ఉంది. సాధారణంగా మన న్యాయ వ్యవస్థలో ఉరి శిక్షలు పడ్డాయి అంటే మాత్రం హైకోర్టు అటు సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు. ఇది హైకోర్టు మధురై ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది కాబట్టి మేబీ వాళ్ళు సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ అప్పీల్ చేసుకున్నా సరే నాకు తెలిసినంత వరకు వీళ్ళని ఉపేక్షించరు, క్షమించే అవకాశం ఉండదు. ఎందుకంటే ఒక చిన్న నేరం అండి, వాళ్ళు ఏమైనా ఏమైనా అత్యాచారాలు చేశారా, లేదంటే ఏమైనా కరుడుగట్టి విపరీతంగా ఎవరినైనా చంపేశారా, మానభంగాలు చేశారా, లేదంటే ఏదైనా దేశద్రోహం కొల్లగొట్టారా, లేదా ప్రధానమంత్రి, రాష్ట్రపతి లాంటి పెద్ద పెద్ద వ్యక్తులను ఏమైనా బెదిరించారా? కేవలం వాళ్ళు పొట్టకోటు కోసం నిబంధనలకు విరుద్ధంగా షాప్ తెరిచారు. సో అటువంటి వాళ్ళని పిలిచి ఫైన్ వేయొచ్చు, లేదా వార్నింగ్ ఇవ్వచ్చు, లేదా ఒక 2 రోజుల పాటు స్టేషన్లో ఉంచుకొని చిన్నపాటి దెబ్బలు కొట్టచ్చు. అంతవరకు ఓకే, యాక్సెప్టబుల్. దెబ్బలు కొట్టడం అనేది చట్టబద్ధం కాదు, దెబ్బలు కొట్టడం అనేది చట్టం అంగీకరించదు. కానీ అక్కడ తప్పు జరిగింది కాబట్టి గాడిలో పెట్టడానికి కొంతమంది పోలీసులు అలా వ్యవహరిస్తుంటారు, దాని వరకు యాక్సెప్ట్ చేయొచ్చు. కానీ తండ్రి కొడుకులు ఇద్దరిని రాత్రి మొత్తం ఉంచుకొని అలా చిత్రహింసలకు గురి చేయడం మాత్రం వీళ్ళు మేబీ అందరూ డ్రింక్ చేసి ఉన్నారో, లేదంటే ఆ నైట్కి రాక్షసులుగా మారిపోయారో, మేము ఇంకా మనుషులం కాదు, మా ప్రతాపం వీళ్ళ మీద చూపించాలనుకున్నారో ఏమో కానీ తీవ్రంగా కొట్టారనమాట. సో ఆ కేసు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ 9 మందికి కూడా ఉరిశిక్ష పడింది. సో ఈ కేసు ఇప్పుడు దీని మీద చర్చ జరుగుతోంది. కొంతమంది 90% సమర్థిస్తున్నారు, అటువంటి పోలీసులకు అటువంటి శిక్ష కరెక్ట్ని సమర్థిస్తున్నారు. కొంతమంది మాత్రం అంత సీరియస్ శిక్షలు అవసరం లేదు, మరణించే వరకు జైలు శిక్ష సరిపోద్ది అనేటట్టు కొంతమంది చెప్తున్నారు. సో దీని మీద మిక్స్డ్ ఒపీనియన్స్ వస్తున్నాయి. అండ్ లీగల్గా కూడా, ఎందుకంటే న్యాయ వ్యవస్థలో ఇటువంటి తీర్పు రావడం ఫస్ట్ టైం, పోలీసులకే ఉరిశిక్ష విధించడం అనేది ఫస్ట్ టైం. అండ్ కేసు విచారణ కూడా సుదీర్ఘకాలం కొనసాగల. చూడండి, ఇప్పుడు నిర్భయ కేసు ఉంది, 2012 నాటి కేసు, 9 ఏళ్ల తర్వాత వాళ్ళకి శిక్ష పడింది. కానీ ఈ కేసులో 6 సంవత్సరాల్లోనే తుది తీర్పు వచ్చేసింది. అంటే ఒక రకంగా ప్రాసిక్యూషను అండ్ విచారణ చాలా స్పీడ్గా జరిగిందనమాట. సో ఇక్కడ సిబిఐ ఎక్కడ దారి తప్పలేదు, పకడ్బందీగా విచారణ చేసింది. అండ్ వాళ్ళ లీగల్గా ఇవ్వాల్సినవన్నీ కూడా ఆధారాలన్నీ ఇవ్వగలిగారు. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుద్ది అనేది ఇంపార్టెంట్. సుప్రీంకోర్టు సమర్థిస్తుందా లేదు వీళ్ళు ఇంకేమైనా నెక్స్ట్ లెవెల్కి క్షమాభిక్షకు వెళ్తారా? సో ఇది చాలా ఇంట్రెస్టింగ్గానే జరగబోతుంది. కానీ ఎటొచ్చి పోలీసులకు ఒక పెద్ద గుణపాఠం. పోలీసులు లాకప్లో కొట్టడం సర్వసాధారణం, నిజం కక్కించడానికి కొట్టాలి. సాధారణంగా ఎప్పుడు కొడతారు పోలీసులు చెప్పండి? ఏదైనా దొంగతనం చేశాడు, 1 లక్ష రూపాయలు, వాడు నేను చేయలేదు అంటాడు, వాడి దగ్గర నుంచి నిజం కక్కించడానికి ఒక 2 దెబ్బలు వేస్తారు, భయపెడతారు. కానీ చంపేసినంత కొడతారా? చచ్చిపోయేంత వరకు కొడతారా? అది తప్పు, క్షమించకూడదు, అస్సలు క్షమించకూడదు. దేశంలో మిగిలిన పోలీసులు ఎవరినైనా కొట్టాలంటే భయపడాలన్నమాట. అందుకే ఈ తీర్పుని చాలామంది సమర్థిస్తున్నారు. సో మీరు సమర్థిస్తున్నారా లేదా అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. సో కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. కంటెంట్కి సంబంధం లేకుండా మీరు స్క్రీన్ మీద ఒక యాడ్ చూస్తున్నారు కదా, లడ్డూపల్లెం.com అని. సో వీలైతే మీరు ఒకసారి బుక్ చేసుకోండి, లడ్డూపల్లెం.com సైట్ విజిట్ చేసి మీకు ఆర్డర్ చేసుకోండి. వీళ్ళ దగ్గర ఫస్ట్ యానివర్సరీ సందర్భంగా మంచి ఆఫర్లు ఉన్నాయి, 10% డిస్కౌంట్, ఫ్రీ షిప్పింగ్ అండ్ మల్టీ మిల్లెట్ పౌడర్ ఒకటి ఫ్రీగా పంపిస్తున్నారు. ఇవన్నీ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళ దగ్గర మిల్లెట్స్తో, సీడ్స్తో, డ్రై ఫ్రూట్స్తో, నట్స్తో చేసిన లడ్డూలు అండ్ హెల్దీ పౌడర్స్, పికిల్స్ అండ్ హాట్ స్నాక్స్, మిల్లెట్స్తో చేసిన హాట్ స్నాక్స్ ఉంటాయన్నమాట. అంటే యూనిక్ అండ్ హెల్దీ ఐటమ్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర.
సో క్వాలిటీ బాగుంది, టేస్ట్ బాగుంది, ప్యాకింగ్ బాగుంది, హైజీనిక్గా ఉంటుంది, డెలివరీ సిస్టమ్ కూడా బాగుంది. మీరు ఇప్పుడు బుక్ చేస్తే 2-3 రోజుల్లో డిటీడీసీ కొరియర్ ద్వారా మీ ఇంటికి వచ్చేస్తుంది. యూఎస్ అయినా, లండన్ అయినా, ఎక్కడ వాళ్ళకైనా సరే డెలివరీ ఉందన్నమాట. సో కావాలి అనుకుంటే ఆన్లైన్లో laddupalam.com సైట్లో బుక్ చేసుకుంటే బెటర్. లేదా అక్కడ అవ్వలేదు అనుకోండి, యూఎస్ వాళ్ళు, ఇతర దేశాల వాళ్ళకి 9997839994 నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, వాళ్ళే మీకు డీటెయిల్స్ పెడతారు. థ్యాంక్ యూ.